వెంకటాద్రి సమం స్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. వెంకటాద్రి మించినటువంటి పవిత్ర స్థలం లేదు, వెంకటేశ్వరుని మించినటువంటి దైవం లేదు అని ప్రతి ఒక్కరూ విశ్వసించేటటువంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కొండ మీద ఘోరం జరిగిపోయింది. గోవిందనామాలు వినపడాల్సిన చోట ఆర్తనాదాలు వినపడ్డాయి. ఎవరి తప్పిదం ఇది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల గురించి ఏదో అపచారాలు చేశారు, అది చేశారు, ఇది చేశారు, తిరుమల పవిత్రతనే చెడగొట్టారు అని చేసినటువంటి విష ప్రచారాన్ని నిజం చేయటం కోసం అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే లడ్డూలో ఏదో కల్తీ జరిగిపోయింది, అపచారం జరిగిందని తిరుమల పవిత్రతను దెబ్బతీయటానికి ప్రయత్నం చేసినటువంటి దాని యొక్క ఫలితమా ఇది అన్నట్లుగా ఉంది. వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీ చేయటం కోసం, టోకెన్లు విడుదల చేయటం కోసం అక్కడ ఏర్పాట్లు సరిగా చేయకపోవటం వల్ల వేలాది మంది భక్తులు అక్కడికి వచ్చేసి ఆ టోకెన్లు నేరుగా పొందటం కోసం వేలాది మంది భక్తులు అక్కడికి వచ్చేసి బుధవారం తెల్లవారుజామున 5 గంటలకే భక్తులు అక్కడ చేరుకొని ఆ చేరుకున్నటువంటి భక్తులకు టోకెన్స్ ఇచ్చేటటువంటి సమయాన్ని సరిగా చెప్పకపోవటం వల్ల ఆ సమయం గంటలు గడిచినా కానీ సమయం రాకపోవటం వల్ల వీళ్ళందరినీ స్వేచ్ఛగా రోడ్ల మీద ఉండనీయకుండా వీళ్ళందరినీ ఒక పార్కులో బంధించి ఒక పార్కులోకి నెట్టేసి ఆ పార్క్ నుంచి బయటకు రావడానికి వీలు లేకుండా బయట గేట్లు వేసేశారట. ఇదెంత దారుణం! ఇది నాకు చరిత్రలోకి కానీ వెళితే జలియన్ వాలాబాగ్ దురంతరం గుర్తుకొస్తా ఉంది. ఆ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన సమయంలో భారతీయులను ఒక చోట చేర్చి వాళ్ళు బయటకు వెళ్లేదానికి ఆస్కారం లేకుండా, అవకాశం లేకుండా, కనీసం ద్వారాలు లేకుండా జనరల్ డయ్యర్ వాళ్ళ మీద కాల్పులు జరిపాడు. అలా అదే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తా ఉంది. టీటీడీ ఏం చేస్తా ఉంది? టీటీడీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? పోలీసు అధికారులు ఏం చేస్తా ఉన్నారు? గేమ్ చేంజర్ సినిమా వాళ్ళ యొక్క ప్రివ్యూ కోసం అయితేనేమో 1500 మంది పోలీసులంట. ఇక్కడ అత్యంత పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు మాత్రం వీళ్ళకి పోలీసులు దొరకలా. 200 మంది పోలీసులంట. అక్కడ ఎవరికి చెప్పుకోవాలి? తిరుమల యొక్క పవిత్రత దెబ్బతింటే గోవిందనామాలు జపాలు మాత్రమే వినిపించవలసిన చోట ఆర్తనాదాలు వినిపిస్తే దాని బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ఏమీ ఇవ్వలేదు, మేము కాఫీలు ఇస్తున్నాం, పాలు ఇస్తున్నాం, టీలు ఇస్తున్నాం, ఆహారం బ్రహ్మాండంగా అందిస్తున్నాం అని ప్రచారం చేసుకోవటమే కానీ బుధవారం ఉదయం చేర్చిన వాళ్ళకి సాయంత్రం వరకు కూడా అక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయకపోవటం ఏంటి? వాళ్ళ ఆహారంతో అలమటించటం ఏంటి? అక్కడ చేరినటువంటి వాళ్లలో ఒక ఆయన పెద్ద ఆయనకి అనారోగ్యం రావటం ఏంటి? అనారోగ్యంతో అక్కడ సంబంధించినటువంటి కేంద్రానికి వాళ్లు ఫోన్ చేస్తే అతన్ని తీసుకెళ్లటం కోసం గేట్లు తీయటం ఏంటి? ఆ గేట్లు కూడా ఎప్పుడు తీశారు? ఉదయం 5 గంటల నుంచి అక్కడ చేరుకున్నటువంటి జనానికి గేట్లు సాయంత్రం 7:30 సమయంలో తీశారంట. సాయంత్రం 7:30 సమయంలో గేట్లు తీస్తే ఆ గేట్లు తీసింది టికెట్లు ఇవ్వటం కోసమైనా తీసి ఒక్కసారిగా తోసుకున్నారంట. ఇది ఎంత దారుణం! ఇది కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేరు. అక్కడ భక్తులను కనుక్కుంటే వాళ్ళు చెప్పినటువంటి సమాచారం ఏంటంటే కనీసం మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు. దారి వెంట వెళ్లేటటువంటి భక్తుల్ని కేకలు వేసి వాళ్ళ ద్వారా మంచినీళ్ళు తెప్పించుకొని లోపల ఉన్నామని చెప్పేసి. అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చిన వాళ్ళ కోసం
మరి వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలని ఆశించి అక్కడికి వచ్చినటువంటి భక్తుల కోసం ప్రభుత్వం చేసే ఏర్పాట్లు ఎలా ఉంటాయా? టీటీడీ వారు చేసేటటువంటి ఏర్పాట్లు ఇలా ఉంటాయా? గతంలో కాలినడకన వచ్చేటటువంటి భక్తుల్లో ఒకరికి ప్రమాదం జరిగి పులి వల్ల గాయపడితే ఈ పేపర్లన్నీ, ఈ మీడియాని, ఈ విపక్షాలన్నీ ఎంత ఘోరంగా రాసినాయి. కర్రలతోటి పులులు పోతాయి అని చెప్పేసి రాతలు రాశారు కదా. ఎప్పుడూ లేనిది ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే క్యూ లైన్లో ఒక మహిళ చనిపోయింది. సరే, దాన్ని ఆవిడకి అంతవరకు రాసి పెట్టింది అనుకుందాం. ఇదేంటి? ఇది మీ లోపం కాదా? మీరు చేసినటువంటి దైవదూషణ కాదా? మీరు చేసినటువంటి దైవత్వానికి కళంకితం చేసేటటువంటి రాజకీయం కాదా దీనికి కారణం? ఖచ్చితంగా ముమ్మాటికి నేనైతే అదేని విశ్వసిస్తా ఉన్నా. అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల లడ్డూని కల్తీ లడ్డూ అంటూ మీరు చేసిన దానికి దేవుని యొక్క ఆగ్రహంగా నేను భావిస్తున్నా. ఒక 6 మహిళలు, 7 మొత్తం చనిపోవటం ఏంటి? వాళ్లలో 6 మహిళలేంటి? తిరుమల కొండల మీద ఆర్తనాదాలతో, తొక్కిసలాటతోటి మరణాలు సంభవించటం ఏంటి? మరణాలు సంభవిస్తే దానికి సంబంధించి బాధ్యత వహించాల్సినటువంటి టీటీడీ చైర్మన్ నేను ముందుగానే పసిగట్టాను గొడవలు జరుగుతాయని. గొడవలు జరగటం ఏంటి అసలు? గొడవలు జరుగుతాయని రాజకీయంగా ఎవరి మీద నెట్టేయాలని ప్రయత్నం చేశాడు అనుకునేసరికి మళ్ళీ అతనే సమాధానం చెప్పాడు, ఇక్కడ ఎలాంటి కుట్రలు లేవు. నేను అధికారులకు చెప్తూనే ఉన్నాను మొదటి నుంచి, వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం భక్తులు విపరీతంగా వస్తారు, తగిన ఏర్పాటు చేయమని చెప్తూనే ఉన్నాను. మా అధికారులు విఫలమయ్యారని చివరికి అధికారుల మీద తోసేశారు. మరి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో నిన్న వెంటనే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారంట. ఆగ్రహం ఏం చేయనండి, అనుభవం ఉంది కదా మీకు. తిరుమలలో ఏదో అపచారం జరిగిపోయిందని చెప్పేసి ఏదో చేశారు కదా, ఏదో నానా యాగి చేశారు కదా మీరు. అది సుప్రీంకోర్టు వాళ్ళు కలగజేసుకొని మరి మీకే అక్షంతలు వేసిన తర్వాత కదా మీరు దాని గురించి పక్కన పెట్టేసింది. మరి ఇలాంటి మీరు మీ అనుభవం అంతా రంగరించి ప్రజలని, ముఖ్యంగా తిరుమల శ్రీవారి భక్తులని, మిమ్మల్ని కూడా ఒకసారి ఆయన కాపాడారు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి. మీ ప్రభుత్వ హయాంలో మీ మీదే క్లమైర్ దాడులు జరిగితే పేలిపోతే మిమ్మల్ని ప్రాణాలతో కాపాడినటువంటి శ్రీవారు కదా ఆయన. అటువంటి ఆయన కోసం వచ్చేటటువంటి భక్తుల విషయంలో ఇంతటి అజాగ్రత్త ఏంటండి? ఇది కేవలము పవిత్రత,